హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ వామ్ వెల్కమ్ అండి టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ఈ ఒకటి అద్భుతమైన సెషన్కి మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. వామ్ వెల్కమ్ టు దిస్ సాటర్డే సెషన్, నాలెడ్జ్ సెషన్ అనమాట. ఇవాళ మీ ఈ యొక్క సెషన్ అనేది చాలా అద్భుతమైన సెషన్ అని నేను అంటానండి. మంచి ఒక ప్రొడక్టివ్ నాలెడ్జ్ సెషన్. మీ యొక్క అద్భుతమైన టైంని ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ప్రొడక్టివ్ టైం ఉండేలాగా ఈ యొక్క సెషన్ అయితే ఉండబోతుంది. అసలు దేని గురించి ఉండబోతుంది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే, మన యొక్క అన్నిటిలో ఉన్న అత్యంత ఇంపార్టెంట్ థింగ్ అండి మనందరికీ. అది మరేంటో కాదు, మన యొక్క ఆరోగ్యం అండి. హెల్త్ మెయింటెనెన్స్, ప్రివెన్షన్, మన అరచేతిలో మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు, ఇలాంటి అంశ ఇలాంటి అంశాలకి మరొక రూపం ఏంటో ఇవాళ మనం తెలుసుకుంటామండి. అసలు ఈ యొక్క అంటే ఇవన్నీ సేయింగ్స్ కదండి. మన అరచేతిలో మన ఆరోగ్యం అనేది, లేకపోతే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఇవన్నీ నిజం ఎలా చేసుకోవచ్చో ఇవాళ మనం చూస్తాము. దట్ ఈస్ ద థింగ్ మెయిన్లీ అనమాట. మెనీ పీపుల్ ఓవర్ హియర్, అందరికీ హార్ట్ఫుల్ వెల్కమ్ అయితే చెప్తున్నాను. లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్ అండి. ముందుగా సారీ, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరీష్ దాసర్లా అండి. మనం ఇవాళ మాట్లాడుకోబోయే ఈ యొక్క టాపిక్, ఈ అంశం ఏదైతే ఉందో, ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఆ, ఈ యొక్క మనం ఇవాళ డిస్కస్ చేయబోయేది ఒక హీలీ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ. లెట్ us గో ఇన్ టు ద ప్రజెంటేషన్ అండి. ఎస్, నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్, హియర్ వి గో. హెల్త్ వెల్బీయింగ్ బ్యాలెన్స్ అండి, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్. అంటే ఫ్రీక్వెన్సీస్ ద్వారా మన లైఫ్ని మనం ఎలాగా సెట్ చేసుకుంటున్నాము, లేకపోతే ఎలా రికవరీ అవుతాము అనే ఒక అంశం పైన ఇవాళ సెషన్ అయితే ఉండబోతుంది. మెయిన్ థింగ్ హీలీ అంటే, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక చిన్ని డివైస్ ఏదైతే ఉందో, దాని గురించి ఇవాళ అద్భుతంగా మనము అసలు ఏ విధంగా అది పనిచేస్తుంది, లేకపోతే ఈ యొక్క టెక్నాలజీ ఏంటి అనేది మనం చూస్తామండి. ఆ, అంతకుముందు ఒక్కసారి మనం కంపెనీ డిస్క్లైమర్ మీరు చూడాలని అనుకుంటున్నానండి. ఎస్, వాట్ ఈస్ హీలీ, హీలీ అంటే ఏంటి అనే దాని ముందు, ఆ, చాలా రంగాలలో టెక్నాలజీ అనేది ఒక 10-20 సంవత్సరాల వెనకాలకి మనం తిరిగేసి చూసుకుంటే అద్భుతమైన ఆ, అంశాలపైన, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లలో మనకి ఈ టెక్నాలజీ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద మన స్మార్ట్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో, ఆ, ఆ విధంగా చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఒకప్పుడు ఎడ్ల బండిలు, లేకపోతే గుర్రం బండిలు ఉండేటివి. ఇప్పుడు F1 రైజింగ్ కార్స్ వచ్చాయి. అంటే ఒక గంటలో ఒక 300-400 కిలోమీటర్ల వేగంగా వెళ్ళిపోయేంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఈ మోటార్ ఇండస్ట్రీలో వచ్చింది. అదేవిధంగా చాలా రంగాలలో అండి, ఇప్పుడు ఈ ఒక కంప్యూటర్ చూసుకున్న, ఒక రూమ్ అంతా కంప్యూటర్ ఉంటుండే, ఇప్పుడు చూసుకుంటే మన చేతిలో ఒక ల్యాప్టాప్ పట్టుకున్నంత ఈజీగా ఒక టెక్నాలజీ అనేది చూస్తున్నాం. ఇవాళ ఈ యొక్క టెక్నాలజీ మనం డిస్కస్ చేయబోయేది మనకి హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిందండి. ఈ ఆరోగ్య రంగంలో కూడా చాలా రకాలుగా, చాలా అద్భుతంగా టెక్నాలజీ అనేది మార్పులు చేర్పులు చేస్తూ అద్భుతమైన కొత్త కొత్తదనాన్ని మనందరికీ తీసుకొని వస్తూ ఉన్నారు. అన్ని దేశాలలో కలిపి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇవాళటి ఈ యొక్క టెక్నాలజీ అనేది కూడా మన ఈ యొక్క ఆరోగ్యం మెయింటెనెన్స్ అండి. అంటే మన హెల్త్ని మనం ఎలా అయితే చాలా సింపుల్గా వెల్నెస్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే ఒక అంశం పైన ఇది ఉంటుంది. సో ఈ హీలీ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ, మన ఆరోగ్యాన్ని మన చేతిలో కాపాడుకునే ఒక అద్భుతమైన యంత్రం. ఇది చాలా సింపుల్గా వాడుకోవచ్చు. మనము ఒక స్మార్ట్ ఫోన్ అంటే టచ్ స్క్రీన్ తెలుసు కదా అండి అందరికీ. టచ్ స్క్రీన్ ఉండే ఒక చిన్న మొబైల్, ఏదైతే నార్మల్ మొబైల్ ఉన్నా, ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మొబైల్తో ఈ యొక్క డివైస్ని కనెక్ట్ చేసుకుంటాము చాలా సింపుల్గా. ఇప్పుడు నేను నా షర్ట్కి ఎలా అయితే పెట్టుకున్నాను, లేకపోతే ఈ యొక్క స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న ఆ పిక్చర్లో తను ఎలా అయితే పిన్ చేసుకున్నారో, ఒక పెన్నుని తగిలించుకున్నంత సింపుల్గా దీన్ని తగిలించుకోవచ్చు. చాలా ఈ లైట్ వెయిట్ ఉంటుంది. ఒక 150 గ్రాములు కూడా ఉండదండి. ఒక 99 గ్రాములు ఉంటుంది అనుకోండి. అంత చిన్నటి పరికరం అన్నమాట. అయితే ఇది ఒక తడి ప్రాంతంలో మాత్రం యూజ్ చేయడానికి రాదండి. ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేస్తాం కాబట్టి తడి ఉన్న ప్లేస్లో మనము పెట్టరాదు, వాడరాదు. రిమైనింగ్ టైం అంటే తడి లేని ప్రాంతాలు, నిలబడి ఉన్నా, నడుస్తూ ఉన్నా, లేకపోతే వాకింగ్ చేస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా, ఇలా మల్టిపుల్ వేస్లో మల్టిపుల్ రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏమాత్రం రెస్ట్రిక్షన్ ఉండదు. సో
ఇది ఒక ఐఎంఎఫ్ టెక్నాలజీ అండి. ఈ యొక్క టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ, మన మానవుడి పైన ఈ యొక్క టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఈ యొక్క సెషన్లో మనం వివరంగా చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది జర్మన్ టెక్నాలజీ అన్నమాట. మనకి ఇక్కడ పక్కన మన మార్కస్ షమ్కి అనే ఎవరైతే కనిపిస్తున్నారో వారేనండి ఈ యొక్క అద్భుతాన్ని కనిపెట్టిన వారు. వీరు వచ్చేసి జర్మన్ వారసులు, జర్మన్ సైంటిస్ట్ అన్నమాట. ఫిజిక్స్ సైంటిస్ట్ అని అంటారు. మనందరికీ తెలిసిందే కదండి, ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే ఈ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్ పైన అన్ని రకాలుగా వాళ్ళు ఆర్ఎండ్డీలు చేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఈ మార్కస్ షమ్కీ గారు కూడా ఈ యొక్క యూనివర్స్లో అనేక రకాల ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. వీటిని అన్నిటిని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది, సేమ్ మనం మాటలు పాటలు ట్రేప్ రికార్డులో రికార్డ్ చేస్తున్నట్టు ఈ యొక్క వైబ్రేషన్స్ని మనం ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో వారికి కూడా ఈ యొక్క ఆలోచన వచ్చింది. యూనివర్స్లో ఉండే అన్ని రకాల ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా, వాటి అన్నిటిని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో టైం వేవర్ అని ఒక హార్డ్వేర్ని కనిపెట్టారండి. టైం వేవర్ అనేది ఒక పేరెంట్ డివైస్ అనుకుంటే, ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఒక హీలీ ఏదైతే ఉందో బేబీ డివైస్ అంటే చిన్నటి పరికరం. ఈ టైం వేవర్ అనేది ఒక ప్రాక్టీషనర్ లేకపోతే వెల్ నాన్ అంటే బాగా నాలెడ్జ్ ఉండి లేకపోతే దానిపైన చాలా ప్రాక్టీస్ ఉండే వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేయగలుగుతారు. ఇవాళటి మనం ఈ మాట్లాడుకోబోయే ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో ఇది మీరు, నేను, మనందరము ప్రతి ఒక్కరము చాలా అంటే చాలా సింపుల్గా ఏ మాత్రం అడిషనల్ అంటే ఎక్కువ పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి అందరం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కామన్ మ్యాన్ యూజ్లో ఉంది అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్నట్టు అనమాట. అయితే ఈ యొక్క టెక్నాలజీ పైన దాదాపుగా 25 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలని ఒక 10 భాషలకి అనువదించడం కూడా జరిగిందండి. ఈ యొక్క సైంటిస్ట్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల డాక్టర్లతోని, సైంటిస్టులతోని, లేకపోతే ఈ యొక్క ఇంజనీర్స్తోని, టెక్నీషియన్స్తోని వర్క్ చేయడం అయితే జరిగిందండి ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేయడానికి. మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్రిస్టియన్ హాల్పర్ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి కో ఫౌండర్ అనమాట. వీరు వచ్చేసి మనందరికి ఇప్పుడు ఒక మార్కస్ షెమ్కీ గారు ఈ యొక్క డివైస్ని కనిపెడితే ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మీకు, నాకు, మనందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగిందండి. కో ఫౌండర్ కదా, ఇన్వెస్టర్ అనమాట. ఈ మార్కెటింగ్ అంతా తనే చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఈ టైం వేవర్ని, హీలీని 2 కోట్ల జనాభా పైన అద్భుతంగా వాడి అద్భుతమైన రిజల్ట్స్ చూసి ఇప్పుడు కామన్ మ్యాన్ యూజ్ అంటే మీరు, నేను ప్రతి ఒక్కరం వాడుకోవడే విధంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దీన్ని ఆ, ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలలో ఈ యొక్క టెక్నాలజీ అనేది కామన్ మ్యాన్ యూజ్లో ఉంది అంటే మనందరం వాడుకునే విధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2500 మంది డాక్టర్లు అంటే ఒక ప్యానల్ డాక్టర్లు ఉన్నారనమాట. ఈ యొక్క ప్యానల్ డాక్టర్లు వాళ్ళకున్న ఇన్పుట్స్ లేకపోతే వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ని ఈ కంపెనీలో గత కంపెనీ మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్ని ఇస్తూ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారనమాట. ఇక్కడ చూసుకుంటే హోలిస్టిక్ అడ్వైజరీ బోర్డ్, హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అని మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ అండి. వీళ్ళందరూ ఏంటి అంటే ఆ, అంటే మన హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అనమాట. దీనికి కావాల్సిన ఇన్పుట్స్ ఏమేమైతే ఉన్నాయో లేకపోతే ఈ టెక్నాలజీకి కావాల్సిన అడిషనల్ డీటెయిల్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క మేధస్సుని ఇందులో అన్ని రకాలుగా ఉంచారనమాట. పెట్టి ఈ యొక్క టెక్నాలజీని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ, జర్మన్ సైన్స్ అని ముందుగానే మనం అనుకున్నాము. జర్మనీ అనగానే మనందరికీ తెలిసిందే ఎంత స్టాండర్డ్స్ మనకి అందిస్తారు, ఎంత స్టాండర్డ్స్ని మనకి వీళ్ళు అందజేస్తారు అనేది మనందరికీ తెలిసిందే. బెంచ్ కార్ల నుంచి చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆటోమొబైల్స్ నుంచి చాలా టెక్నికల్ గ్యాజెట్స్ని చూసుకున్నా కూడా ఎంత స్టాండర్డ్స్ లేకపోతే వాళ్ళ యొక్క క్వాలిటీ బిల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 చిత్రాలలో ఒక చిత్రంలో మనకి మార్కెటింగ్, ఇంకో చిత్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకొక దాంట్లో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. ఇదంతా జర్మనీలోనే అన్నమాట. జర్మనీలోనే ఇవన్నీ R&D అన్నమాట, రీసెర్చ్ లేకపోతే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది. అక్కడ నుంచి మిగతా మనం అనుకున్న 62 దేశాలకి ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉన్నారన్నమాట ఈ యొక్క హీలిని. సో జర్మనీలో ఇది కనిపెట్టిన తర్వాత జర్మనీ మెడికల్ కౌన్సిల్ బోర్డ్ ఏదైతే ఉందో వారికి ఈ యొక్క ప్రోడక్ట్ని, మన హీలీని అపీల్ చేయడం అయితే జరిగింది. అపీల్ చేసిన తర్వాత ఈ హీలీ ఈజ్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ GmbH అని దీన్ని సర్టిఫై చేస్తారండి. అంటే ఈ యూరోపియన్ కంట్రీస్లో చాలా ఉన్నాయి కదండి, యూరోపియన్ కంట్రీస్లో హీలీ ఈజ్ ఏ క్లాస్ 2A మెడికల్ డివైస్ అని సర్టిఫై చేశారు. FDA క్లియర్డ్ USA అంటే యుఎస్లోనేమో ఇది FDA క్లియర్డ్ ఉంది. మన ఇండియాలో దీన్ని వెల్నెస్ ప్రోడక్ట్ అని పిలుచుకుంటామండి.
అయితే చాలా దేశాలలో నేను చెప్పాను కదా, కొన్ని దేశాల్లో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్, కొన్ని దేశాలలో ఇది ఒక వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. ఆ, దీని క్లియరెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క డివైస్ మన యొక్క హ్యూమన్ బాడీ అంటే మన యొక్క మనిషి శరీరం పైన ఎలా పనిచేస్తుంది, అసలు ఏ విధంగా పనిచేస్తుంది, మన ఆరోగ్యాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, ఎలా రికవరీ చేసుకోవచ్చు, ప్రివెన్షన్ అనేది ఎలా జరుగుతుంది ఈ డివైస్ ద్వారా తెలుసుకోవడానికి మన ముందున్నారు మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ అండి. మరెవరు కాదు, డాక్టర్ రవినారాయణ గారు. ఈ యొక్క టెక్నాలజీ నాకు పరిచయం చేసింది కూడా వారే. సార్ వచ్చేసి గత 15 సంవత్సరాలుగా ఇందాక మనం అనుకున్న టైం వేవర్ ఏదైతే ఉందో టైం వేవర్ సీనియర్ టైం వేవర్ ప్రాక్టీషనర్ అండి. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో నేను వారిని పిలవాలనుకుంటున్నానండి. డాక్టర్ రవినారాయణ సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హీలీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో విన్నారు కదండి, హరీష్ గారు ఈ పర్టికులర్ హీలీ అనే డివైస్ యొక్క ఫౌండర్ అండ్ ఎలా ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పారు. సో ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్లోకి మిమ్మల్ని అందరిని వెల్కమ్ చెప్తున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ జస్ట్ గివ్ మీ యువర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, సారీ. సో మీ అందరికి కూడా ఈ సాటర్డే ఫ్రీక్వెన్సీస్లోకి వెల్కమ్ చెప్తున్నాను. నా పేరు డాక్టర్ రవినారాయణ. లాస్ట్ ఒక 16 years బ్యాక్ నేను జర్మనీ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్, ఒక మెడికల్ కాన్ఫరెన్స్ పరంగా. వెళ్ళినప్పుడు ఎట్లయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారో ఈ టెక్నాలజీ గురించి, నేను ఫస్ట్ టైము 16 years బ్యాక్ ఈ టెక్నాలజీ గురించి జర్మనీలో తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డివైస్ గురించి విన్నప్పుడు నిజంగా నాకు ఫస్ట్ అయితే నమ్మశక్యం అనిపించలేదు. ఎందుకంటే రొటీన్గా మనందరికీ మెడిసిన్స్ మింగడము, మెడిసిన్స్తో ట్రీట్మెంట్ చేయడం, లేదా ఏదైనా థెరపీస్ చేసుకోవడం, సిరప్లు ఇవన్నీ మనకు అలవాటైపోయాయి, ఇంజెక్షన్స్, సెలైన్స్. దానికి భిన్నంగా ఒక డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు, మన అనారోగ్య సమస్యల నుంచి మనం అధిగమించవచ్చు అంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది ఏమనిపించింది అంటే వై నాట్ పాసిబుల్. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన మొబైల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వీ కెన్ సీ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ మొబైల్. వై నాట్ అవర్ హెల్త్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని ఆలోచించి నేను టోటల్గా ఈ టెక్నాలజీ గురించి డీప్గా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత నేను ఇమీడియట్గా ఈ డివైస్ నేను కొనుక్కున్నాను. యాక్చువల్గా ఈ డివైస్ లేదండి, ఇప్పుడు నేను చెప్పబోయే డివైస్ లేదు. నేను తీసుకున్నప్పుడు దీని యొక్క మెయిన్ మదర్ డివైస్ అనమాట. దాన్ని టైం వేవర్ అంటారు. చాలా అడ్వాన్స్డ్ డివైస్ అనమాట. సో అలా టైం వేవర్ అనే డివైస్ నేను తీసుకొని లాస్ట్ 16 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ అద్భుతమైన రిజల్ట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీ ద్వారా, దీని యొక్క మదర్ డివైస్ ద్వారా. నేనే కాదు, నాలాగా ప్రపంచవ్యాప్తంగా 62 కంట్రీస్లో 2800+ డాక్టర్స్ ఈ హార్డ్వేర్ని కొని వాళ్ళ క్లినిక్లో పెట్టుకొని వాళ్ళ క్లయింట్స్ మీద వాడి వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయిన తర్వాత వాళ్ళందరికీ మనం ఎప్పుడైతే రిజల్ట్స్ చూసిన తర్వాత ఎవరైతే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారో ఆయన గురించి ఒక 2 minutes చెప్తానండి. ఆయన పేరు మార్కెస్ షెమికి. ఫిజిక్స్ సైంటిస్ట్, ఫిజిసిస్ట్ అండి. ఈజ్ ఫ్రమ్ జర్మనీ. ఆయన 26 years రీసెర్చ్ చేశారు. ఆల్మోస్ట్ 15 years క్లినికల్ ట్రయల్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత మాలాంటి డాక్టర్స్ చూసిన రిజల్ట్స్ తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ డివైస్ డాక్టర్స్ క్లినిక్ వరకే పరిమితం కాకుండా ఈ టెక్నాలజీ అనేది
సామాన్యుడు ఎవరికి వాళ్ళు ప్రతి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ అనారోగ్య సమస్యలకు వాళ్ళే వాడుకునే విధంగా తయారు చేద్దాము అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక చిన్ని డివైస్ని, మేము కొనుక్కుంది మదర్ డివైస్ టైం వేవర్ అయితే దాని యొక్క బేబీ డివైస్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇది అనే ఈ డివైస్ అండి. దీన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎటువంటి హెల్త్ మెడికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక లేమ్యాన్ కూడా, ఒక స్మార్ట్ ఫోన్ వాడే వ్యక్తి ఈ డివైస్ని ఈజీగా వాడుకోవచ్చు. ఆ విధంగా తయారు చేసి మనకు అందజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఇది జర్మనీలో లాంచ్ చేశారండి అరౌండ్ 10 years బ్యాక్. అక్కడ జర్మన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా క్లియరెన్స్ పొందారు. తర్వాత యుఎస్ మార్కెట్లో లాంచ్ చేశారు, అక్కడ ఎఫ్డిఏ క్లియరెన్స్ పొందారు. ఆ తర్వాత వరల్డ్ వైడ్గా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో లాంచ్ చేసుకుంటూ మన ఇండియాలో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ వెల్నెస్ ప్రొడక్ట్ కింద రిజిస్టర్ చేశారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక 68 దేశాలు, 68 కంట్రీస్లో ఈ డివైస్ ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి హెల్త్ పరంగా, మెడికల్ పరంగా అప్రూవల్ ఉంది, వాడుకలో ఉందండి. అది ఈ డివైస్ యొక్క పవర్. మరి ఈ డివైస్ ఏం చేస్తుంది, మరి ఇన్ని లక్షల మంది ఎందుకు కొనుక్కొని వాడుతున్నారు అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో మనకు అందరికి తెలుసు, ఈ డివైస్ గురించి క్లియర్గా మనకు అర్థం కావడానికి అసలు మన బాడీ గురించి కొంచెం ఒకసారి అర్థం చేసుకున్నామండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ అవుతాను, అందరి క్లారిటీగా ఈజీగా అర్థం కావడానికి. ఒక వ్యక్తికి థైరాయిడ్ అటాక్ అయింది అనుకుందాం కొంతసేపు నుంచి. సో థైరాయిడ్ ఎప్పుడు అటాక్ అయింది అని చూస్తే మనకు రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి. థైరాయిడ్ సిమ్టమ్స్ జనరల్గా, థైరాయిడ్ సిమ్టమ్స్ ఏముంటాయండి? హెయిర్ ఫాల్ అవ్వడము, లావ్ అవ్వడము, లేడీస్లో అయితే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, అలానే పీసీఓఎస్ సమస్యలు, ఇలాంటివి మనకు, అలా స్కిన్ డ్రై అయిపోవడం, నెయిల్స్ బ్రిటిల్ అవ్వడం, ఇలాంటి సమస్యలు మనకు కనిపించినప్పుడు జనరల్గా మన డాక్టర్ గారిని అప్రోచ్ అవుతే రొటీన్గా మనకు బ్లడ్ టెస్ట్ రాస్తారు. దాంట్లో భాగంగా థైరాయిడ్ టెస్ట్ రాశారు అనుకుందాం కొంతసేపు గురించి. సో థైరాయిడ్ టెస్ట్ రాసినారు, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాం. ప్రజెంటేషన్ వద్దమ్మా, జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో థైరాయిడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థైరాయిడ్ టెస్ట్ చేసాం, మీరు జస్ట్ ఫాలో అవుతూ వెళ్ళండి, చాలా ఈజీగా సింపుల్గా నేను సింప్లిఫై చేస్తాను మీకు. థైరాయిడ్ టెస్ట్ చేసాం, చేస్తే థైరాయిడ్ పాజిటివ్ వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి, ఎక్స్ అనే వ్యక్తి. బ్లడ్లో వచ్చింది, టీఎస్హెచ్ లెవెల్స్ పెరిగాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బ్లడ్లో థైరాయిడ్ ఫస్ట్ వస్తుందా, థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా? ఇది ఫస్ట్ మీరు చెప్పాలండి నాకు. థైరాయిడ్ ఫస్ట్ గ్లాండ్ డ్యామేజ్ అవుతుందా, ఫస్ట్ బ్లడ్లోకి వస్తుందా డిసీజ్ అనేది? అంటే ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవుతుందండి. థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవుతున్నాయి కదా, ప్రొడక్షన్ తగ్గి మనకి బ్లడ్లోకి మన వాల్యూస్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఫస్ట్ మన గ్లాండ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, థైరాయిడ్ గ్లాండ్ ఫస్ట్ డ్యామేజ్ అవుతుందా, దాంట్లో ఉన్న టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయా? టిష్యూస్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. టిష్యూస్ డ్యామేజ్ అవుతాయా, దాంట్లో ఉండే సెల్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయా? సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవ్వాలి అంటే ఫస్ట్ దాంట్లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవ్వాలి అంటాను. ఒప్పుకుంటారండి? ఎస్, సెల్స్ డ్యామేజ్ అవ్వాలి. సెల్స్ అయిన తర్వాత టిష్యూ డ్యామేజ్ అవుతుంది, టిష్యూ అయిన తర్వాత ఆర్గాన్ డ్యామేజ్ అయింది, ఆర్గాన్ డ్యామేజ్ అయిన తర్వాత ప్రొడక్షన్ తగ్గింది, ప్రొడక్షన్ తగ్గిన తర్వాత మనకు థైరాయిడ్ మన బ్లడ్లో ఏర్పడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మరి మనకు థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఏ వ్యాధి వచ్చినా సరే అది బ్లడ్లో ఫస్ట్ వస్తుందా, సెల్కి ఫస్ట్ వస్తుందా? ఆలోచించండి. బ్లడ్ ఫస్టా, సెల్ ఫస్టా? సెల్లే ఫస్ట్ అండి. సెల్స్ డ్యామేజ్ కాకుండా, యాక్సిడెంట్ కేసు తప్పితే సెల్స్ డ్యామేజ్ కాకుండా మన బాడీలో ఏ డిసీజ్ కూడా రాదు. తల నుంచి పాదం వరకు మన ఆర్గాన్స్, మన సిస్టమ్స్ అన్నీ కూడా సెల్స్తో తయారయ్యాయి. ఒప్పుకుంటారండి? మరి ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్కి వెళ్తాను.
మన బాడీలో అసలు ఏ డిసీజ్ అయినా స్టార్ట్ అయిందంటే మరి డయాగ్నోస్ ఎక్కడ చేయాలి? బ్లడ్లో చేయాలా? సెల్లో చేయాలా? సెల్కి డయాగ్నోస్ చేయాలా? బ్లడ్లో డయాగ్నోస్ చేయాలా? ఎస్, సెల్కి చేయాలి. మరి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? ఆర్గాన్ని బ్లడ్కి ట్రీట్మెంట్ చేయాలా? సెల్కి ట్రీట్మెంట్ చేయాలా? సెల్కి ట్రీట్మెంట్ చేయాలి. క్లియర్ అయిందండి అందరికీ? ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటి వరకు మనం ఏం చేస్తుంది? ఆర్గాన్స్, బ్లడ్ టార్గెట్, సఫరింగ్స్ టార్గెట్. కానీ రూట్ కాజ్ ఏంటి? అసలు డ్యామేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన బాడీలో అంటే సెల్ లెవెల్లో. అది షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, కొలెస్ట్రాల్ అయినా, హార్ట్ అటాక్ అయినా, పక్షవాతమైనా, ఏదైనా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మన బాడీ డ్యామేజ్ అవ్వదు. రైట్? ఒప్పుకుంటారా అందరూ? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. మరి సెల్ ఎందుకు డ్యామేజ్ అయింది? సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అవి కూడా తెలుసుకోవాలండి. అప్పుడే దీని సొల్యూషన్ తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే మన రోగాల మీద మనం పనిచేస్తున్నాం కానీ రోగ కారణాల మీద మనం పనిచేయట్లేదు అంటాను. ఒప్పుకుంటారండి? ఎస్. అసలు మనకి ఏ రోగం రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము అసలు రోగాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో అక్కడికి వెళ్ళి పనిచేయాలి. రూట్ కాజ్ మీద పనిచేయాలంటాను. ఒప్పుకుంటారండి? ఎస్. మరి రోగాలన్నిటికీ కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెల్ లెవెల్లో. ఇది క్లారిటీ వచ్చేసింది మనందరికీ. ఇప్పుడు ఆ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో తెలిస్తే చాలండి. మొత్తం మీకు ఈ టెక్నాలజీ ఏంది, ఈ సైన్స్ అనేది తెలుసుకోవాలి. అసలు ఈ డివైస్ ఎక్కడికి వెళ్ళి పనిచేస్తుందో తెలుస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో అసలు సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది. సెల్ యొక్క డ్యామేజ్ని రెక్టిఫై చేస్తుంది. భూమి మీద నాకు తెలిసినంత వరకు సెల్ యొక్క డ్యామేజ్ని రికవర్ చేసి సెల్ని నార్మల్ చేసే టెక్నాలజీ ఏదైనా ఉంటే అది ఈ డివైస్ టెక్నాలజీ అంటాం. ఎలా చేస్తుంది అన్నది ఇప్పుడు లాస్ట్ పాయింట్. ఎలా చేస్తుందంటే ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఈ డివైస్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ పంపిస్తుంది. ఈ డివైస్ పేరు హీలీ అంటారు. ఈ డివైస్ పనిచేసే థెరపీ పేరు వచ్చి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ డివైస్ నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ వెళ్తుందండి. ఆ మైక్రో కరెంట్ ఏం చేస్తుందో ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందామండి. మైక్రో కరెంట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏవైతే సెల్స్ డ్యామేజ్ అయ్యాయో వాటిని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి హెల్తీ సెల్స్ కింద మారుస్తుంది. ఎలా అంటే ఈ డివైస్ నుంచి మైక్రో కరెంట్ మన బాడీలోకి వెళ్ళి మూడు పనులు చేస్తుందండి. మొదటిది మన బాడీలో ఎనర్జీ కన్వర్షన్ ఎనర్జీ కన్వర్షన్ చేస్తుంది. రెండోది ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఎనర్జీ ట్రాన్స్మిషన్ టు ద సెల్, ఎనర్జీ కన్వర్షన్ టు ద సెల్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ టు ద సెల్, ఎనర్జీ స్టోరేజ్ టు ద సెల్. ఈ మూడు పనులు చేస్తాను. ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి అంటే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? చలో, మనందరికి ఈ మాటకు మీకు అర్థం అయిండొచ్చు. మనం రకరకాలుగా రోజు తింటున్నామండి. ఫుడ్ ద్వారా తీసుకుంటున్నాం, వాటర్ ద్వారా తీసుకుంటున్నాం, గాలి ద్వారా తీసుకుంటున్నాం, వెలుతురు సూర్యరశ్మి నుంచి కూడా మనం డి విటమిన్ తీసుకుంటున్నాం. ఇవన్నీ మనందరూ తెలిసిందే. మరి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎవరికి చెక్ చేసినా B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీలు విటమిన్స్ అన్ని. ఎందుకు డెఫిషియన్సీస్? ఎందుకు డెఫిషియన్సీస్ అంటే తినడం ముఖ్యం కాదు, అది మన బాడీలో సెల్ వరకు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అది నుంచి నేను అన్నాను ఈ డివైడ్ చేసే మొదటి పని ఏంది? ఎనర్జీ కన్వర్షన్. మన తిన్న ఆహారాన్ని టోటల్గా ఎనర్జీగా కన్వర్ట్ చేసి మన బాడీ సెల్స్కి అందిస్తుంది. అందుంచే చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యరశ్మి నుంచి వస్తుంది. ఇది ఎవ్వరని చెప్తారు. చిన్నప్పటి నుంచి చదువుకొని ఉన్నాం. కానీ నేను అడుగుతాను
మరి టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నాము డి విటమిన్కి? ఇంజెక్షన్స్ ఎందుకు తీసుకుంటున్నాము? సిరప్లు ఎందుకు తీసుకుంటున్నాము డి విటమిన్ గురించి? మరి చిన్నప్పుడు మన బుక్కులో అయితే చెప్పలే కదా, డి విటమిన్ అని సూర్యరశ్మి నుంచి వస్తుందని చెప్పారు, కానీ డి విటమిన్ టాబ్లెట్లో నుంచి వస్తుందని చెప్పలేదు కదా. మరి చెప్పనందుకు ఎందుకు వాడుతున్నాం మరి? అంటే సూర్యుడు లేడా? సూర్యుడు ఆపోజిట్ అయిపోయాడా? ఉన్నాడు సూర్యుడు. మరి మనం పోయి సూర్యుని దగ్గర నిల్చుంటున్నామా? నిల్చుంటున్నాం. చాలా మంది నిల్చోరు, సూర్య సూర్యుడి రశ్మే తగిలించుకోరు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండోర్ వర్క్ చేసేవాళ్ళు. సరే నిల్చున్నారు, అయినా కూడా డి విటమిన్ లేదు. స్కిన్ ట్యాన్ అవుతుంది కానీ డి విటమిన్ వస్తలేదు. ఎందుకు అంటే మన బాడీ ఆ సూర్యరశ్మి నుంచి డి విటమిన్ని సింథసైజ్ చేసుకోలేకపోతుంది. అది రీజన్. నుంచి అన్నాను, తినడం ముఖ్యమా, ఒంటికి పట్టడం ముఖ్యమా? ఎనర్జీ కన్వర్షన్. సో ఈ డివైస్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క సెల్ఫ్ మెకానిజం, తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇస్తుంది. మొదటి అంశం. రెండో అంశం, ఈ డివైస్ చేసే పని ఏంటో తెలుసా అండి? ఎనర్జీ ట్రాన్స్మిషన్. మన బాడీలో తల నుంచి పాదం వరకు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, అంటే కోటాను కోట్ల సెల్స్ ఉన్నాయండి, కణాలు. ప్రతి కణానికి ఎనర్జీని అందేటట్టు చేస్తుంది ఈక్వల్గా. దాన్ని ఎనర్జీ ట్రాన్స్మిషన్ అంటాం. ఎట్లయితే మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుందో మన బాడీలో కూడా ట్రాఫిక్ జామ్ ఉందండి. మన బాడీలో ట్రాఫిక్ జామా అంటే ఏంటి? ఇప్పుడు చెప్తాను. మనం గాలి ద్వారా, నీరు ద్వారా, వాటర్ ద్వారా లోపల నింపుతున్నాం కదండి. ఆ నింపిన దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి మన బాడీ వాడుకుంటుంది, చెడు మన బాడీలోంచి బయటికి తీసేస్తుంది. అలా తీయగా కొన్ని మన బాడీలో మిగిలిపోతాయి. వాటిని మనం ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. మన బాడీలో టాక్సిన్స్ పేరుకపోయాయి అనుకోండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోతే ఎనర్జీ ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది మన బాడీలో? హార్ట్లో వాల్ బ్లాక్. మరి బ్లాక్ అయిపోతే ఈ నెక్స్ట్ హార్ట్ యొక్క కణాలకు ఎనర్జీ ఎట్లా అందుతుంది? కొంచెం అవి డ్యామేజ్ అవుతాయి. మరి ఈ టాక్సిన్స్ వెళ్ళి బ్లాక్ చేస్తే ఎనర్జీ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది? అవ్వట్లేదు. ఈ డివైడ్ చేసే రెండో పని ఏంటో తెలుసా అండి? ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఆ బ్లాక్కి సంబంధం లేకుండా ఎనర్జీని డైరెక్ట్గా డ్యామేజ్ అవుతున్న సెల్స్కి అందిస్తుంది. మూడో పని ఈ డివైడ్ చేసేది ఏంటో తెలుసా అండి? ఎనర్జీ స్టోరేజ్ మన బాడీ సెల్స్కి కల్పిస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ అంటే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి, నాకు నచ్చిన ఎగ్జాంపుల్. మనం మొబైల్ని ఛార్జింగ్లో పెడతామండి. కొత్త మొబైల్ ఛార్జింగ్లో పెడితే 3-4 రోజులు వాడుకోవచ్చు అండి. అదే మొబైల్ వాడగా వాడగా తొందరగా ఛార్జింగ్ డౌన్ అయిపోతుందండి. ఇది మనందరం తెలిసిందే. ఒక 4-5 సంవత్సరాలు అదే మొబైల్ వాడామనుకోండి, ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి కొత్త మొబైల్కి పాత మొబైల్కి తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఏమో ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంది, అదే బ్యాటరీ. పాత మొబైల్ ఏమో తొందరగా డ్రైన్ అవుట్ అయిపోయింది. మన బాడీ కూడా అంతే అండి. ఏజ్ ఎట్లా ఎట్లా పెరుగుతూ వెళ్తుందో మన ఎనర్జీ స్టోరేజ్ అనేది తగ్గిపోతుందండి. మన సెల్స్ ఎక్కువసేపు స్టోర్ చేసుకొని పరిస్థితి ఏర్పడుతుంది. అందుంచే యంగ్ ఏజ్లో మనకి ఫుడ్ లేట్ అయినా మనం తట్టుకోగలుగుతాం. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి స్టోరేజ్ లేదు, ఎక్కువసేపు స్టోర్ చేసుకోలేకపోతుంది, తింటున్నారు కానీ. సో మన బాడీలో సెల్స్ హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ దానికి కరెక్ట్గా ఎనర్జీ అందాలి. ఆ అందాలి అంటే ఈ 3 స్టెప్స్ కావాలి అంటున్నాను. ఒకటి ఎనర్జీ కన్వర్షన్, రెండోది ఎనర్జీ ట్రాన్స్మిషన్, మూడోది ఎనర్జీ స్టోరింగ్. ఒప్పుకుంటారండి అందరు? ఎస్ ఆర్ నో? మీరే ఆలోచించుకోండి. సపోజ్ ఈ ఎనర్జీ కన్వర్షన్ కాకుండా, ఎనర్జీ ట్రాన్స్మిట్ కాకుండా, ఎనర్జీ స్టోర్ కాకుండా సెల్స్ ఏమవుతాయి? వాటికి ఫుడ్ పెట్టలేదు మీరు. ఫుడ్ పెట్టకపోతే ఏమవుతాయండి? డ్యామేజ్ అవుతాయి. మనం తినకుండా ఉండలేము, సెల్కి ఎనర్జీ అందకుంటే అవి ఉండలేవు. చాలా మందికి ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజుల నుంచి ఇన్ని రకాలు కొలుచుకొని తింటున్నా మాకెందుకు రోగాలు వస్తున్నాయి, మన సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయండి? క్లియర్ అండి అందరికీ? రైట్. రూట్ కాస్ ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఇది గుర్తుంచుకోండి ఈ డివైడ్ చేసే పని. ఎప్పుడైతే ఈ ఎనర్జీ కరెక్ట్గా అందిందో ఆ సెల్స్ హెల్తీగా మారిపోయాయి. సెల్ హెల్తీ అయితే టిష్యూ హెల్తీ, టిష్యూ హెల్తీ అయితే ఆర్గాన్ హెల్తీ, ఆర్గాన్ హెల్తీ అయితే మన బాడీ హెల్తీ. సింపుల్. కాకపోతే మనం ఏం చేసామంటే ఫస్ట్ టైం
సెల్ హెల్త్ మీద మనం పనిచేసాం. రూట్ కాస్, రూట్ రీజన్ ఆఫ్ ఆల్ డిజార్డర్స్. క్లియర్ ఫ్రెండ్స్? రైట్. ఇంకా రెండో ఆప్షన్, ఈ డివైస్ నుంచి మన బాడీలోకి మైక్రో కరెంటే కాదు, ఫ్రీక్వెన్సీస్ కూడా వెళ్తాయి. మరి ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి? మన సెల్ పాడవడానికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. రెండు రీజన్లు. ఒకటేమో ఎనర్జీ అందకపోవడం, రెండోది రకరకాల అలవాట్లు. అలవాట్లు అంటే మీకు అందరూ తెలుసు, స్మోకింగ్ అలవాటు చేశాం, రైట్? ఒక ఆయన స్మోకింగ్ కంటిన్యూగా చేస్తున్నాడు. ఈ మిషన్ పెట్టుకొని సెల్ని ఎనర్జైజ్ చేస్తున్నాడు, లంగ్స్లో ఉన్న సెల్స్ రికవర్ చేస్తున్నాడు, ఎనర్జీ అంది, కానీ స్మోకింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే అర్థమైంది, సెల్లుకి ఎనర్జీ అందడం ఎంత ముఖ్యమో దాన్ని డ్యామేజ్ చేసేది కూడా ఆపడం కూడా అంతే ముఖ్యం. అంటే ఒక వ్యక్తి ఎవరైతే లంగ్స్ స్మోకింగ్ చేస్తూ లంగ్స్ పాడు చేస్తున్నారో, లంగ్స్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో, ఆయన రెండు పనులు చేయాలి. ఒకటి, ఈ డ్యామేజ్ అయిన సెల్స్కి ఎనర్జీ అందించి వాటిని రికవర్ చేయాలి. రెండోది, మళ్ళీ డ్యామేజ్ కాకుండా రెగ్యులర్గా అలానే మెయింటైన్ అవ్వాలంటే ఏం చేయాలండి? స్మోకింగ్ మానిపించాలి. నేను స్మోకింగ్ మానను, ఓన్లీ లంగ్స్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాను అంటే ఫైనల్గా స్మోకింగే గెలుస్తుంది. లంగ్స్ ఓడిపోతాయి, డాక్టర్లు ఓడిపోతారు, ఈవెన్ ఈ డివైస్ కూడా ఓడిపోతుంది. మరి ఆ స్మోకింగ్ మాన్పించేది ఎవరు? మానాలని తెలుసు, లంగ్స్ పాడైతాయని తెలుసు, లంగ్ క్యాన్సర్ వస్తుందని కూడా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం, ఈవెన్ స్మోకింగ్ డబ్బా మీద కూడా బొమ్మలు ఉంటాయి. అయినా సరే తాగలేకుండా ఉండలేకపోతున్నామండి. అప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ స్మోకింగ్ అలవాటుని మానిపించే ఫ్రీక్వెన్సీస్ మన బాడీలోకి పంపిస్తుంది. పంపించి ఏం చేస్తుందో తెలుసా అండి? మీకు తెలియకుండానే, మీకు సంబంధం లేకుండానే స్మోకింగ్ మానిపించేస్తుంది. బాగుందండి ఇది? ఇటు స్మోకింగ్ మానిపించాము, ఇటు సెల్ని రికవర్ చేశాము. ఇప్పుడు లంగ్స్ ఏమైనాయండి? క్లియర్ అయిపోయినాయి. సింపుల్. అంటే మన తల నుంచి పాదం వరకు మన బాడీలో అవయవాలు ఏవైతే మనం అలవాట్ల వల్ల చెడగొట్టుకుంటున్నామో ఆ అలవాట్లను మానిపించేదే ఈ డివైస్లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీస్. స్మోకింగ్ ఒకటే కాదండి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అలవాట్లు చేసి మన బాడీలో సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటాం. స్మోకింగ్, డ్రింకింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్, క్లీనింగ్, తర్వాత ఇంకా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయండి మన బాడీలో సెల్స్ని డ్యామేజ్ చేసేవి. ఇట్లా మనకు తెలిసి తెలియకుండా మన బాడీకి అయిన అలవాట్లను, ఆ అలవాట్ల ద్వారా మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. తెలిసి కూడా మనం మానుకోలేని అలవాట్లు, ఎగ్జాంపుల్, ఇవాళ నుంచి రోజు ఈవినింగ్ 4 o'clockకి మీరు టీ తాగడం మొదలుపెట్టండి. 3 నెలలు తాగండి. 3 నెలల తర్వాత ఈవినింగ్ 4 కాగానే మీకు టీ కావాల్సిందే. టీ లేకుండా మీరు బతకలేరు. అలాంటి పరిస్థితి వస్తుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇంకోటి, ఇది తెలిసి తెలియని విషయం కూడా ఇంకోటి మీకు గుర్తు చేస్తాను. మీరు రేపటి నుంచి ఏం చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని రోజు లేవండి. ఓ 3 months తర్వాత అలారం తీసేయండి, అయినా కూడా మీరు 5 o'clock లేయాల్సిందే. మరి 3 నెలలు మనం 5 o'clock అలారం పెట్టుకొని లేచిన తర్వాత అలారం లేకున్నా సరే మనల్ని ఎవరు లేపారు, మనం ఎందుకు లేస్తున్నాము అదే ఎగ్జాక్ట్ 5 o'clockకి? ఏమైనా అలారం వాచ్ మింగామా అప్పటికి? లేదా 5 కాగానే ఎవరైనా వచ్చి లేపుతున్నారా మనకు సంబంధం లేకుండా? అదే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. దీన్ని మేము ఏమంటామండి? ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటాం. మన బాడీకి ఏది అలవాటు చేస్తే ఆ అలవాటుని మన బాడీ స్టోర్ చేసుకొని మనకు సంబంధం లేకున్నా అది కంటిన్యూ అవుతుంది. దాంట్లో మనం మంచి అలవాటు చేస్తున్నాం, చెడు అలవాటు చేస్తున్నాం. మంచి అలవాటు చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అలవాట్లు చేస్తే బాడీ పాడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఫ్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేశాం.
ఒక ఆయన. ఒక ఆయన రోజు డ్రింక్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు. సో ఫ్రూట్ జ్యూస్ అలవాటైనా చేసుకోవచ్చు, డ్రింక్ చేయడం కూడా అలవాటు చేసుకోవచ్చు. మరి ఏది మన బాడీని లాంగ్ టర్మ్లో హెల్తీగా ఉంచుతుంది, ఏది లాంగ్ టర్మ్లో మన బాడీని డ్యామేజ్ చేస్తుంది మనందరూ తెలుసు. సో అట్లా మనం ఏం చేస్తున్నామంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు తెలియకుండానే మన బాడీకి కొన్ని మంచి అలవాట్లు చేశాం, కొన్ని చెడు అలవాట్లు చేశాం. మంచి అలవాటు చేస్తేనేమో బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెడు అలవాట్లు అవ్వడం వల్ల బాడీ అనారోగ్యానికి గురి అయి తద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది రెండో ఫేజ్ అండి. ఒకటేమో సెల్కి ఎనర్జీ అందక అవి డ్యామేజ్ అయ్యి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోదేమో మనం చేసిన ఈ చెడు అలవాట్లు కంటిన్యూ చేయడం వల్ల అవి డ్యామేజ్ అయ్యి మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నాను. ఈ రెండే కారణాలండి. ఇంకా కారణం అనేది ఇంకా మీరు ఏమైనా రీసెర్చ్ చేసుకోండి, ఎంత రీసెర్చ్ చేసుకోండి, ఇంకా దొరకదండి. ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ చేసి వాళ్ళు తీసేశారు, ఫైనల్ చేశారు. టూ రీజన్స్. వన్ ఈజ్ నాట్ గెట్టింగ్ ప్రాపర్ ఎనర్జీ టు ద సెల్స్. సెకండ్ రీజన్ ఈస్ ద నెగిటివ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ మేడ్ టు అవర్ సెల్స్. దీస్ ఆర్ ది టూ మేజర్ రూట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డ్యామేజింగ్ అవర్ బాడీ సెల్స్. ఈ విధంగా ఇప్పుడు మనం అర్థం చేసుకున్న ఓవరాల్ సబ్జెక్ట్ వచ్చేసి మన రోగాలన్నీ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? సెల్లో. ట్రీట్మెంట్ చేయాల్సింది సెల్కి. ఆ సెల్ని డ్యామేజ్ చేసేది ఎవరయ్యా అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్. ఒకటేమో ఎనర్జీ అందకపోవడం, రెండోదేమో మనం చేసిన అలవాట్లు, ఇన్ఫర్మేషన్, చెడు అలవాట్లు. ఈ డివైస్ని ఎలా డిజైన్ చేశారంటే ఈ రెండింటిని హ్యాండిల్ చేసే విధంగా డిజైన్ చేశారు. దీంట్లోంచి ఎనర్జీ వెళ్ళి సెల్ని రికవర్ చేస్తుంది, దీంట్లోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళి మన చెడు అలవాట్ని మాన్పిస్తుంది. బాగుందండి. ఇది మన బాడీకి అవసరమా, అవసరం లేదా? అసలు ఇదే కావాలి మన బాడీకి, ఇదే యాక్చువల్ ట్రీట్మెంట్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చామండి లైన్లోకి మనం, ఈ అద్భుతమైన హీలియన్ డివైస్ ద్వారా. ఇప్పటివరకు మనం ఏం చేసామంటే కెమిస్ట్రీ యొక్క ఇన్వెన్షన్ చూసాం, కెమిస్ట్రీ యొక్క టెక్నాలజీని చూసాం, కెమిస్ట్రీని ఎక్స్పీరియన్స్ చేసాం. కెమిస్ట్రీ మన మోడర్న్ మెడిసిన్ అంతా కెమిస్ట్రీ. ఇప్పుడు నేను చెప్తున్న ఈ డివైస్ టెక్నాలజీ అనేది టోటలీ ఫిజిక్స్. కెమిస్ట్రీలో కెమికల్స్ మందులు ఉంటాయి, ఫిజిక్స్లో ఎనర్జీ మందు. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడండి. ఇక ఫైనల్కి వచ్చేసామండి ఇప్పుడు. సింపుల్ అండి. ఈ డివైస్ మనం కొనుక్కోవాలి, మన బాడీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడానికి మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు 3 రకాల అటాచ్మెంట్స్ ఈ డివైస్ వెంబడి ఇస్తారండి. ఆ అటాచ్మెంట్స్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని మనము ఈ డివైస్ని వాడుకోవాలి. దానికి మీరు ఏం చేయాలంటే సింపుల్. మొదటి స్టెప్ 1 ఈ డివైస్ కొనుక్కోండి. స్టెప్ 2 దీనికి సంబంధించి యాప్ ఉంటుందండి. ఆ యాప్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చేసి హీలీ యాప్ అంటారండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి హీలీ యాప్ అని కొడితే మీకు మొత్తం మన యాప్స్ ఓపెన్ అవుతాయి, ఈ డివైస్ సంబంధించిన యాప్స్. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్లో జర్మనీ నుంచి, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాం ఈ టెక్నాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి, జర్మనీ నుంచి వచ్చింది. జర్మనీ నుంచి ఈ డివైస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా జర్మనీ నుంచి మన మొబైల్లోకి త్రూ యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీ బాడీలో ఏ పార్ట్ వీక్ ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ని మీరు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీకు టెన్షన్ ఉంటే టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అవన్నీ మీకు చూపిస్తామండి. మైగ్రేన్ ఉంటే మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. అట్లా మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రోగ్రామ్ని మీరు యాప్లో క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఈ డివైస్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఈ డివైస్ని ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఎలక్ట్రోడ్స్, వైర్స్ని ఈ డివైస్ కనెక్ట్ చేసి మన బాడీ కనెక్ట్ చేసుకుంటాం. దాంట్లో 3 రకాల అటాచ్మెంట్స్ మనం ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు ఇస్తారండి. మొదటి అటాచ్మెంట్ వచ్చేసి ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్, చెవులో క్లిప్స్ లాగా పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. రెండోది అడేసివ్ ఎలక్ట్రోడ్, అంటే మన బాడీకి జస్ట్ ఒక స్ట్రిప్స్ లాగా పెట్టుకొని మనం థెరపీ తీసుకుంటాం. మూడోది బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్స్, అంటే చేతికి రిస్ట్ బ్యాండ్స్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకుంటాం. అంటే సింపుల్ అండి. ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు వచ్చిన అటాచ్మెంట్ని మన బాడీ కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం.
ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇంకా వైర్లు పెట్టుకోవడం ఏంటంటే అంత ప్రపంచం మొత్తం వైర్లెస్ యుగం అయిపోయింది. అవును, మొబైల్ వైర్లెస్ కదండి. ఆ, ఈ డివైస్ మీరు వైర్లెస్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వైర్లెస్గా వాడుతున్నాను. వైర్లెస్గా వాడాలంటే అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఒకటి హై వేవ్ అని ఒక బ్యాండ్ దొరుకుతుంది, అంటే ఒక గడియారం వాచ్ లాగా ఉంటుంది. ఆ వాచ్ లాంటిది కొనుక్కొని, బ్యాండ్ అనమాట, ఆ బ్యాండ్ మన చేతికి రిస్ట్ బ్యాండ్కి పెట్టుకొని ఈ డివైస్ని ఆ బ్యాండ్లో కనెక్ట్ చేసేస్తే ఆ బ్యాండ్ త్రూగా మనం థెరపీ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వైర్లెస్గా కూడా ఈ డివైస్ని వాడుకోవచ్చు. విత్ వైర్ వాడుకోవచ్చు, వితౌట్ వైర్ వాడుకోవచ్చు. విత్ వైర్ వాడుకునేటప్పుడు మనం డివైస్ హార్డ్వేర్ కొనుక్కున్నప్పుడే మనకి ఇస్తారు. వితౌట్ వైర్ వాడుకునే హైవే బ్యాండ్ అనేది మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. క్లియర్? రైట్. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేసామండి. ఫస్ట్ ఏం చేసాము? మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసాం, యాప్ ఓపెన్ చేసాం, బ్లూటూత్ ద్వారా ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేసాం డివైస్కి, డివైస్ని బాడీకి కనెక్ట్ చేసాం. ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ ఆర్గన్లో ఉన్న సెల్స్ని, ఇటు సెల్ని ఎనర్జైజ్ చేసి సెల్ని రికవర్ చేయడం, ఏ ఇన్ఫర్మేషన్ వల్ల, ఏ అలవాటు వల్ల సెల్ డ్యామేజ్ ఉందో దాన్ని రికవర్ చేయడం. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్, అందుకే దీన్ని ఏమన్నారంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అన్నారు. ఈ డివైస్లో నుంచి మన బాడీలోకి వెళ్ళేటి ఏంటండి? మైక్రో కరెంట్. రెండోది ఏమైంది? ఫ్రీక్వెన్సీస్. మైక్రో కరెంట్ ఏం చేస్తుందండి? మన బాడీ యొక్క సెల్స్ రికవర్ చేసిస్తుంది. ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయండి? మన బాడీకి మనం అలవాటు చేసిన చెడు అలవాట్లు మానిపిస్తుంది. అంతే, గుర్తుంచుకో. సింపుల్. ఇటు మనం అలవాటు మానేశాం, ఇటు మన సెల్ని రికవర్ చేశాం, మనం హెల్దీ అయిపోయాం. సెల్ హెల్తీ ఈజ్ ఈక్వల్ టు బాడీ హెల్తీ, బాడీ హెల్తీ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ మనం హెల్తీ. క్లియర్? రైట్. అండ్ ఫైనల్గా ఇక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామండి. మొదటి పాయింట్, మరి ఈ డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఒక్కొక్కరు ఒక్కొక్క డివైస్ కొనుక్కోవాలా? అవసరం లేదండి. ఒక్క డివైస్ ఎంటైర్ ఫ్యామిలీకి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒకరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒకరికి షుగర్ ఉంది, ఒకరికి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, అయిన తర్వాత వాళ్ళు షుగర్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకొని మోకాళ్ళ నొప్పులకి వాళ్ళకి ఇస్తారు. ఆ మోకాళ్ళ నొప్పుల వాళ్ళు అయిన తర్వాత మిషన్ ఖాళీ. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు కవర్ అయిపోయారండి, ఆ తర్వాత మిషన్ ఖాళీగా ఉంది, మీరు పక్కింటి వాళ్ళకి కూడా ఫ్రీగా పెట్టొచ్చు. దీంట్లో లాస్ అయ్యేది ఏం లేదండి. జస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవడమే. ఎట్లయితే మొబైల్ని ఛార్జ్ చేస్తారో అలా ఈ డివైస్ని ఛార్జ్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్. అంటే ఒక్క డివైస్ ఎంతమందైనా వాడుకోవచ్చు. ఇంకా రెండో పాయింట్, మొబైల్లో డౌన్లోడ్ చేస్తున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తున్నారు, మొబైల్ నుంచి ట్రాన్స్మిట్ అయిన తర్వాత మన బాడీలోకి ట్రాన్స్మిట్ అవుతుంది ప్రోగ్రామ్ అంటున్నారు. మరి మొబైల్ అంటేనే రేడియేషన్ కాదండి, మరి క్యాన్సర్ వస్తే? చాలా మందికి వచ్చే డౌట్. రైట్. సో ఇక్కడ కూడా కొంచెం క్లారిటీ తెచ్చుకుందామండి. ఈ డివైస్లో మీరు మైగ్రేన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకుందాం. మైగ్రేన్ ఉన్నవాళ్ళు, మైగ్రేన్ అంటే తల వన్ సైడ్ హెడేక్ అండి. లేదా థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారనుకోండి. థైరాయిడ్ ప్రోగ్రామ్ యొక్క టైం వచ్చేసి 60 మినిట్స్ అండి, 60 నిమిషాలు. అంటే 60 నిమిషాల పాటు మనం ఈ బాడీకి ఈ డివైస్ని కనెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి, థెరపీ తీసుకుంటాం థైరాయిడ్ వాళ్ళు. ఆ 60 మినిట్స్ ప్రోగ్రామ్ ఆన్ అయిన తర్వాత, ఇది చాలా బాగా వినండి, ప్రోగ్రామ్ ఆన్ అయిన తర్వాత మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకొని ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోండి. అయినా సరే ఈ డివైస్ 60 మినిట్స్ పాటు మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే మొబైల్కి సంబంధం లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా డివైస్ పనిచేస్తుందండి. అప్పుడు రేడియేషన్ నుంచి వస్తుంది. లేదా మొబైల్ తీసేసేయండి, వేరే ప్లేస్ తీసుకెళ్ళిపోండి, అయినా డివైస్ పనిచేస్తుంది. ఓన్లీ ప్రోగ్రామ్ని మొబైల్లో క్లిక్ చేసేంత వరకే మొబైల్ యూజ్ అండి. ఒక్కసారి క్లిక్ అయి ట్రాన్స్మిట్ అయిన తర్వాత మొబైల్కి ఈ డివైస్ థెరపీ చేయడానికి ఎటువంటి సంబంధం లేదు. క్లియర్ అండి? మొబైల్తో సంబంధం లేకుండా థెరపీ చేస్తుంది అన్నప్పుడు మొబైల్ రేడియేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది? కాబట్టి మైండ్ ఫ్రీ చేసేసుకోండి. మొబైల్కి థెరపీకి సంబంధం లేదు, కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ జీరో. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి వెళ్ళేటి రెండే, మైక్రో కరెంట్, ఫ్రీక్వెన్సీ, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మూడో అంశం, లాస్ట్ అంశం, మరి ఎంతమంది వాడుకోవచ్చు, ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. రైట్. సో దానికి నేను మళ్ళీ హరీష్, నేను లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మేము చెప్పబోయే రకరకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఆ హెల్త్ ఇష్యూస్లో ఏ హెల్త్ ఇష్యూ మీకుంది, మీ ఫ్యామిలీలో ఉంది, దాన్ని ఒకసారి మీరు తెలుసుకుందరు కానీ
తర్వాత దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దరు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కోర్ట్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీ నాలెడ్జ్. వాయిస్ రావట్లేదు హరీష్ గారు. ఇస్ ఇట్ ఓకే నౌ? యా. ఎస్. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వండర్ఫుల్ నాలెడ్జ్ షేరింగ్ విత్ అస్. అసలు ఈ టెక్నాలజీ ఏంటి, ఎలా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా వివరించారు మా అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఎన్ని రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ అనేవి మనము చూద్దాము ఉంటాయి ఇందులో అనేది. ఒక్కసారి మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి గోల్ సైకిల్ అనే పేజ్ ఉంటుంది, ఫస్ట్ పేజ్ అండి. ఇందులో మనకి రకరకాల ప్రోగ్రామ్స్ పేర్లు ఉన్నాయి. అందులో ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఎవరైనా సరే ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవ్వండి. ప్యూర్ ప్రోగ్రామ్ ఏంటంటే మన బాడీని డిటాక్స్ చేయడం. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బాడీలో నింపుతున్నామండి టాక్సిన్స్. మరి ఎప్పుడన్నా మనం ఆ టాక్సిన్స్ బయటికి ఎలిమినేట్ చేశామా? రోజు బయట నుంచి స్నానం చేస్తున్నాం, మరి లోపల నుంచి ఎప్పుడు స్నానం చేద్దాం? బాడీని టోటల్గా డిటాక్స్ చేసే ప్రోగ్రామ్ ప్యూర్ ప్రోగ్రామ్. ఈ ఒక్క ప్రోగ్రామ్ చాలండి. ఎవరైనా ఒక 10 days ఆ ఒక్క ప్రోగ్రామ్ రన్ చేస్తే చాలండి. స్కిన్ గ్లో, ఆ కలరు, ఇంకా మీరు టాక్సిన్స్ అన్లోడ్ అయిపోతే ఏమవుతుందండి మన బాడీ ఫ్రెష్. ఆ ఫ్రెష్నెస్ ఏందో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. రైట్, నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1 అనే పేజ్ ఉందండి. ఇందులో డిఫెన్స్, షివర్, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ మధ్య హార్మోన్స్ అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నేను ఒక్కో ప్రోగ్రామ్ హైలైట్ చేస్తున్నాను. ఈ మధ్య అమ్మాయిల్లో 99% అమ్మాయిలు పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్లు, స్టమక్ పెయిన్, వైట్ డిశ్చార్జ్లు, పిల్లలు పుట్టకపోవడం, ఇన్ని రకాల సమస్యలతో సఫర్ అవుతున్నారు. ముట్లు ఆగిపోయే టైం వచ్చేసరికి ఓవర్ బ్లీడింగ్లు, ఫైబ్రాయిడ్లు, సిస్టులు ఫామ్ కావడం, జాయింట్ పెయిన్స్ అటాక్ కావడం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడం, ఇవన్నీ మెనోపాస్ సమస్యలు, జాయింట్ పెయిన్స్. సో వీటన్నిటికీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. హార్మోనీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్, ఫర్ ఉమెన్ ప్రోగ్రామ్. అలాంటి సఫరింగ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లార్జ్ లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్రోస్టేట్ ఇదో పెద్ద సమస్య అండి. ప్రతి మగవాళ్ళలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఈరోజు కామన్ అయిపోయిందండి. ఇంతకుముందు 60-70లో ఉండేది, ఇప్పుడు కాస్త 40కి వచ్చేసింది. ఈ ప్రోస్టాట్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఇంటాలరెన్స్ అండ్ యూరినేషన్, యూరిన్ స్పీడ్ తగ్గిపోవడం, ప్రెషర్ తగ్గిపోవడం, ఫ్యూచర్లో సర్జరీలకు పోవడం, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేయడం. వీటన్నింటిని ప్రివెంట్ చేయడానికి ప్రోస్టేట్ ప్రోగ్రామ్ ఉందండి. డెఫినెట్గా ట్రై చేసుకోండి. అలా లంగ్స్ ఫస్ట్ ఏమవుతుందో తెలుసా అండి, మన బాడీ ఫస్ట్ కామన్ కోల్డ్తో స్టార్ట్ అవుతుందండి. మనం ఏం చేస్తామంటే ఏదో కోల్డే కదా అనుకొని మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కోల్డ్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ముదిరి ముదిరి సైనస్ కింద మారిపోతుంది. సైనస్ బ్లాక్స్ వస్తాయి. అప్పుడు కూడా మనం రికవర్ చేసుకొని క్లియర్ చేసుకోలేదు అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఆ సైనస్ కాస్త బ్రాంకటిస్ కింద మారుతుంది. డస్ట్ కోల్డ్ పడదు, ఎలర్జీలు మొదలవుతాయి, తుమ్ములు, డస్ట్ కలిపి తుమ్ములు వేయడం, స్కిన్ ఎలర్జీస్ మొదలవుతాయి. అప్పుడు కూడా మనం క్లియర్ చేసుకోలేదు అనుకోండి, ఆస్తమా కిందకి టర్న్ అవుతుందండి. ఆస్తమా కింద అంటే బ్రీతింగ్ ప్రాబ్లం, ఊపిరి ఆడకపోవడం, క్లోజ్డ్ రూమ్లో పఫ్స్ కొట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు క్లియర్ చేయలేదుకోండి, ఆక్సిజన్ వచ్చేస్తుందండి మన లైఫ్లో. అప్పుడు కూడా క్లియర్ చేసుకోకపోతే వెంటిలేటర్ వస్తుంది. అప్పుడు కూడా క్లియర్ చేయకపోతే మనం ఉంటాం. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మన బాడీ కోల్డ్తో స్టార్ట్ అయింది. లాస్ట్ స్టేజ్ ఏంటంటే వెంటిలేటర్ వరకు వెళ్ళాం. అంటే ఫస్ట్ సెల్ డ్యామేజ్ అయింది, అక్కడ సెల్ దగ్గర స్టార్ట్ అయినప్పుడే కోల్డ్ స్టార్ట్ అయింది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసి 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 అవయవం మొత్తం కొలాప్స్ అయ్యి వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్ట్ వరకు తెచ్చుకున్నాం మన లంగ్స్. అట్లానే నేను ఏమంటాను అంటే కోల్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ లంగ్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని అసలు కోల్డ్నే ముందుకు వెళ్ళకుండా చూసుకుంటే అయిపోతుంది అండి. ఇవన్నీ అవసరం అంటారా? ఒకసారి ఆలోచించారు. థైరాయిడ్ ఈరోజు ప్రతి ఇంట్లో థైరాయిడ్ వచ్చేసిందండి. థైరాయిడ్ లేని వాళ్ళు నాకు తెలిసిన వరకు భూమి మీద థైరాయిడ్ లేని వాళ్ళు ఉండరండి. అంత కామన్ కాబోతుంది, చూసుకోండి ఇదంతా కూడా. సో అలాంటి థైరాయిడ్కి అద్భుతమైన ప్రోగ్రామ్ థైరాయిడ్ ప్రోగ్రామ్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో ఇన్నర్ స్ట్రెంత్, సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్, ఇవి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఈ రెండు డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్. మన బాడీకి ఏదైనా అలవాటు అయితే
ఆ అలవాట్లు ఏ అలవాటైనా మానిపించే ప్రోగ్రామ్స్ అండి ఈ రెండు ప్రోగ్రామ్స్. స్మోకర్కి, డ్రింకర్స్కి మీరు పెట్టండి కంటిన్యూగా. ఆ తర్వాత ఏం చెప్పొద్దు, స్మోక్ చేయమనండి, స్మోక్ ఏమో ఆపవసరం లేదండి. కానీ ఈ రెండు ప్రోగ్రామ్స్ రెగ్యులర్ పెట్టుకోమనండి. 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఎట్లా స్మోక్ చేస్తారో చూడండి. బ్రెయిన్లోనే కట్ అయిపోతుంది, ఇన్ఫర్మేషన్ లెవెల్లో క్లియర్ చేసి పడేస్తుంది. సో డెఫినెట్ ట్రై చేసి చూడండి. అట్లానే ఓసిటీ, క్లీనింగ్, వాషింగ్, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ అంటాం, ఒకసారి మనసులోకి వస్తే అది అయిన తర్వాత రెస్ట్లెస్ అవ్వడం. ఇలాంటి ఏ ఓసిడి ఉన్నా సరే ఆ కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ ఈ రెండు ప్రోగ్రాంలు అద్భుతంగా రికవర్ చేసేస్తాయండి. గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్న క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1. ఇందులో మనకి అలర్జీ మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్స్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో లార్జ్ ఇంటెస్టైన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో చాలా మంది సఫర్ అవుతుంటారండి. అలాంటి వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్, స్మాల్ ఇంటెస్టైన్ ఐబిఎస్ ప్రాబ్లమ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అండి, స్కిన్కి సంబంధించిన పింపుల్స్, పిగ్మెంటేషన్, ఈవెన్ ఇంక్లూడింగ్ సోరియాసిస్ అలాంటి సమస్యలకు కూడా అద్భుతమైన ప్రోగ్రామ్ స్కిన్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మెరిడియన్ 2 అనే పేజ్ అండి. ఇందులో హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నవ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు థైరాయిడ్ ఎట్లా కామన్ అయిపోయిందో షుగర్ కూడా మన ఇండియాలో కామన్ అయిపోయిందండి. స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి షుగర్ వాళ్ళకి. అలానే కిడ్నీ స్టోన్స్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి కిడ్నీ ప్రోగ్రామ్ అద్భుతం, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చక్రాస్ పేజ్ అండి. ఇందులో క్రోన్ చక్ర, తాడై చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఈ చక్రాస్ ఏంటి? ఇప్పటిదాకా మనం కొన్ని ఫిజికల్ బాడీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ విన్నాం, సైకలాజికల్గా ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్, మెంటల్ బ్యాలెన్సెస్ ప్రోగ్రామ్ విన్నాం. మరి ఈ చక్రా ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, మేము హెల్త్ అంటే మేము ఏం చెప్తామంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ ఈజ్ కాల్డ్ హెల్త్ అని చెప్తామండి. ఒక ఫిజికల్ ఫిట్గా ఉండి మెంటల్గా ఫిట్ లేకపోతే వాడు అనారోగ్యే. ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండి సోషల్గా ఫిట్ లేకుండా అనారోగ్యం అండి. సోషల్ ఫిట్నెస్ గురించి మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ స్పిరిచువాలిటీ అనే సైన్స్ని డెవలప్ చేసుకొని ఆ స్పిరిచువాలిటీలో ఈ చక్రాస్ అనే అప్రోచ్ని డెవలప్ చేశారండి. పూర్వము మన పూర్వీకులకు ఫిజికల్ ఛాలెంజెస్ లేవు, మెంటల్ ఛాలెంజెస్ లేవు. వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఛాలెంజ్ అంటే స్పిరిచువాలిటీ, సోషల్ వెల్బీయింగ్, సొసైటీలో సోషల్గా టాప్ ఉండడం. దానికని వాళ్ళు ఈ చక్ర సైన్స్ని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు మనము డిస్టెన్స్ని కిలోమీటర్లో కొలుస్తున్నాము, వెనకటికి మైల్స్లో కొలిచేవాళ్ళు. మరి కిలోమీటర్ కరెక్టా, మైల్స్ కరెక్టా అంటే రెండూ కరెక్టే, కొలిచే విధానాలు వేరు. అట్లానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం పాటిస్తున్న విధానం వేరు, అప్పుడు వాళ్ళకి అవసరాలు వేరు. ఆ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ఈ చక్ర సైన్స్ని డెవలప్ చేసుకున్నారు. సో రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయండి. ఆ 7 చక్రాస్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో హ్యాపెనింగ్స్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. రూట్ చక్ర ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సాక్రల్ చక్ర పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, మ్యారేజ్ లైఫ్. సోలార్ చక్ర సొసైటీ లైఫ్, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్. హార్ట్ చక్ర లీడర్షిప్ అండ్ బ్రేవ్నెస్. థ్రోట్ చక్ర వాయిస్, కమాండింగ్, టాక్టినెస్. థర్డ్ చక్ర విజన్, మిషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్. క్రౌన్ చక్ర లక్, ఫేవరిజం అండ్ హ్యాపెనింగ్స్. ఇవి ఉన్నాయా మీ లైఫ్లో? ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ అయితే చక్రాస్ ట్రై చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది నిజంగా ఇవి పని చేస్తాయా లేవా, రిజల్ట్స్ మీకు తెలుస్తుంది. రైట్. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి లెర్నింగ్ అండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. లర్నింగ్. లర్నింగ్ అనగానే మన అందరికి గుర్తొచ్చేది టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ కరికులం, టాప్ బ్రాండ్ ఉన్న ఆర్గనైజేషన్స్. నేను అడుగుతాను చెప్పండి, బ్రెయినే టాప్ లేకపోతే ఎవరు ఏమి చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్, చదువు మీద ఇంట్రెస్ట్ టాప్ పిల్లల్ని తీసుకొని టాప్ చేయడం ఎవరైనా చేసిస్తారండి. బాటం పిల్లల్ని టాప్ చేయడం గ్రేట్ అండి. ఆ, అలా బాటం పిల్లల్ని ఈ పేజ్ పెట్టండి, లర్నింగ్ పేజ్. అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి లర్నింగ్ పేజ్ పెట్టండి. లర్నింగ్ సిస్టమ్, లర్నింగ్ అక్యూట్ అనే ఈ రెండు ప్రోగ్రామ్స్ పెట్టండి, స్టార్ట్ అయిపోతారండి. అలా మెమరీ లేదు, చదువుకుంటే అసలు గుర్తుంటలేదు, మెమరీ ప్రోగ్రామ్ పెట్టండి. చదువుకుంటప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు,
చదువుకుంటప్పుడు లేదండి, ఉట్టప్పుడు మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో థాట్స్ వస్తుంటాయి లేండి, ఏవో మీకు సంబంధం లేకుండా బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ పెట్టండి, ఆ థాట్స్ జీరో అయిపోతాయి. ఎగ్జామ్ సిస్టమ్ బాగా చదువుకుంటారు, ఎగ్జామ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీరా ఆ స్ట్రెస్ వల్ల ఏమి రాయలేరు, గుర్తుకు రావు. ఎగ్జామ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఉంది. స్ట్రెస్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఉంది, చదివి చదివి స్ట్రెస్ గురి కాకుండా బ్రెయిన్ స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉందండి. ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో లేదా ఎవరికైతే మల్టిపుల్ థాట్స్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఫిట్నెస్ పేజ్ అండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ పెరగడం కూడా పెద్ద సమస్య అండి. వెయిట్ పెరుగుతున్న వాళ్ళు డెఫినెట్గా ఈ వెయిట్ ప్రోగ్రామ్ ట్రై చేసి చూడండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ అండ్ సైకిక్ ప్రోగ్రామ్స్ అండి. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీజా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పెయిన్ లేని ఇల్లు లేదండి. ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు. అది మోకాలు నొప్పి అనుకోండి, మైగ్రేన్ అనుకోండి, పంటి నొప్పి అనుకోండి, ఎట్లాంటి నొప్పి ఉన్నా సరే ఒక్కసారి ఈ పెయిన్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని చూడండి. నేనేమంటానంటే పెయిన్ కిల్లర్ వాడి కిడ్నీలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందండి. సపోజ్ ఈ డివైస్ తోనే పెయిన్ తగ్గింది అనుకోండి, ఇంకా అంతకన్నా మించిన అదృష్టం ఏముంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ అండ్ స్లీప్ పేజ్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ప్రోగ్రామ్ అయితే నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద స్ట్రెస్ లేనివాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్, ఏదో ఒక రోజు, ప్రతి ఒక్క రోజు ఏదో స్ట్రెస్తో సఫర్ అవుతున్నాం. ఆ స్ట్రెస్ వల్ల మనకు వచ్చే డ్యామేజ్లు అన్నీ ఇన్ని కావు. అలాంటి స్ట్రెస్ని రికవర్ చేసుకోవచ్చు. అలానే పాజిటివ్ థింకింగ్, ఎవరికైతే థాట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయి, తెలియకుండా నెగిటివ్ ఆలోచనలు ఉన్నారో వాళ్ళకు పాజిటివ్ థాట్స్ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ ఉందండి. ఇందులో ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, స్కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా మన స్కిన్కి సంబంధించిన అటు నెయిల్స్ కానీ, నెయిల్ హెల్త్ ఉంది, హెయిర్ హెల్త్ ఉంది, స్కిన్ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా స్కిన్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పింపుల్స్, పిగ్మెంటేషన్, స్కార్స్, ఈవెన్ ఆపరేషన్ చేసిన తర్వాత సిజర్ అయిన తర్వాత వచ్చే స్కార్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంతోపాటు స్కిన్కి సంబంధించిన సోరియాసిస్ లాంటి సమస్యలు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ది పవర్ ఆఫ్ త్రీ అనే పేజ్ అండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, క్లెన్లీ ఫ్లోడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాబర్ ప్రోటోకాల్, వాత పిత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాత పిత్త కఫ, ఆయుర్వేదం, మన వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం అండి. మన బాడీని, మన పూర్వీకులు ఏం చేసేవాడు అంటే బాడీ యొక్క ఫిజికల్ తత్వాన్ని బట్టి వాళ్ళ తత్వాన్ని కంట్రోల్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్. వాత బాడీస్కి వాత ప్రోగ్రామ్, పైత్య బాడీకి పైత్య ప్రోగ్రామ్, కఫ బాడీకి కఫ ప్రోగ్రామ్. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ పేజ్ అండి. ఇందులో జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మనందరికి తెలుసు ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్, ఇదైతే చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఎవరైతే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, రోటర్స్, ప్రతి దగ్గర వైఫై కనెక్షన్ వచ్చేసిందండి. అంటే మనకు తెలియకుండానే మనం ఎలక్ట్రో స్మోక్లో ఉన్నాం. ఈ ఎలక్ట్రో రేడియేషన్ ఎమిషన్ వల్ల మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయని అందరం వింటున్నాం, రాబోయే రోజులు చూస్తున్నాం. ఏ అలవాటు లేకుండా క్యాన్సర్. సో ఈ రేడియేషన్ ఎఫెక్ట్ని మన బాడీ నుంచి నలిఫై చేయడానికి ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ అండి. ఇందులో సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో క్లీన్ ఆల్ డైజెస్ట్ ఆల్ ప్రోగ్రామ్, ఈ రెండు ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. ఇవి ఈవెన్ మీరు ఎప్పుడైనా ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్లు, మోషన్లు అవుతుంటాయి చూడండి, అలాంటి వాళ్ళు ట్రై చేసి చూడండి. అసలు ఈ డివైస్ దమ్మెంత, ఆ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చే డ్యామేజ్ని ఎంత ఈజీగా మనం బయటికి రావచ్చు ఈ క్లీన్ ఆల్ డైజెస్ట్ అనే ప్రోగ్రామ్స్తో చూడండి. నెక్స్ట్ మనకి 72 ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ ఉన్నాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ అంటే ఇప్పుడు నాకు నేను చెప్పినట్టు డిఫెక్ట్ అండ్ డెఫిషియన్సీ, మన బాడీ యొక్క డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఏ డెఫిషియన్సీ ఉన్నా ఆ డెఫిషియన్సీ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఆ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, డైరెక్ట్ బ్లడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ బ్లడ్ ప్రోగ్రామ్ రన్ చేయండి.
మీ డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. బ్లడ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మీకు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకు మళ్ళీ 3 మంత్స్ తర్వాత చెక్ చేసి చూసుకొని మీకు అర్థమైపోతుంది. అట్లా అని ఈ డివైస్ నుంచి మన బాడీలోకి బ్లడ్ వెళ్ళదు, ఐరన్ వెళ్ళదు. మన ఆహారంలో నుంచే ఐరన్ని మన బాడీలో సెల్స్కి వెళ్ళి తద్వారా బ్లడ్ని ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. ఇదేం బ్లడ్ని ఇవ్వదండి. క్లియర్? ఎందుకంటే ఆల్రెడీ మీకు గుర్తు చేస్తాం మళ్ళీ, ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్ వల్ల సెల్కి అందాల్సింది సెల్స్ మళ్ళీ రీజనరేట్ అయ్యి మన బ్లడ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్ హిలీ అని ఇంకొక ప్రోడక్ట్ అండి, ఇంకొక డివైస్ ఉంటుంది. సో మ్యాగీలీ అని 2 డివైజులు ఉన్నాయండి మన దాంట్లో. హీలీ అనేది మన బాడీకి పట్టుకొని చిన్నగా వాడుకునే ఈ డివైస్. మ్యాగీలీ అనేది కొంచెం సైజులో పెద్దగా ఉంటుందండి, ఒక సాసర్ లాగా రౌండ్గా ఉంటుంది. ఈ డివైస్లో ఏం చేశారంటే దీంట్లో కూడా మైక్రో కరెంట్ ఉంటుంది, దీంట్లో కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, దాంతోపాటు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ చేశారండి. దీన్ని ఏమంటారంటే మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటో థెరపీ డివైస్. ఓకే అండి. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ డివైస్ని మనం మ్యాగ్నిఫై చేసి వాడుకోవచ్చు. 3 మీటర్ రేడియస్లో ఈ డివైస్ చుట్టూ ఎంతమంది ఉంటే అంతమంది మీద ఈ డివైస్ పనిచేస్తుంది, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా. అంటే డిస్టెన్స్లో 3 మీటర్ రేడియేషన్, జస్ట్ లైక్ రౌటర్ లాగా. మనం వైఫై రౌటర్ దగ్గరికి వెళ్ళగానే మనం కనెక్ట్ అవుతాం, దూరం వెళ్ళగానే డిస్కనెక్ట్ అవుతాం. అలానే ఈ డివైస్ దగ్గరికి వెళ్ళగానే మనం అందరం కనెక్ట్ అయ్యి మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, దూరం వెళ్ళిపోగానే డిస్కనెక్ట్ అయిపోతాం. రేడియస్ వచ్చి 3 మీటర్స్ అండి. సో ఈ డివైస్ని మన బాడీకి డైరెక్ట్గా పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఆన్ చేసి మన ఇంట్లో వాళ్ళందరికీ థెరపీ చేసుకోవచ్చు, లేదా వాటర్ మీద పెట్టి వాటర్ని ఛార్జ్ చేసి ఈ డివైస్ ద్వారా వాటర్ తాగి మనం థెరపీ చేసుకోవచ్చు, లేదా మన బాడీకి డైరెక్ట్గా పెట్టి థెరపీ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కూడా వాడుకునే విధంగా ఈ డివైస్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని మ్యాగీలీ అంటారండి. మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 2 డివైస్లు అందుబాటులో ఉన్నాయి, ఈలీ అండ్ మ్యాగీలీ. లాస్ట్ ఫైనల్కి వచ్చేసామండి. ఈ మంత్లో మనకి ఏ ఒక వర్షన్స్ ఉన్నాయి, లేకపోతే వీటిపైన ఆఫర్స్ ఏంటి అనే పేజ్ అండి ఇది. మనము ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తము ఒక 6 రకాల వేరియంట్స్ ఉంటాయి. హార్డ్వేర్ అనేది సేమ్, ఇప్పుడు నా షర్ట్కి ఏ విధంగా అయితే తగిలించుకున్నానో ఆ హార్డ్వేర్ అనేది సేమ్ ఉంటుంది. హీలీ వైట్ కలర్గా ఎలా ఉందో ఈ యొక్క హార్డ్వేర్ సేమ్. ఇందులో ప్యాకేజ్ అంటే మనము పర్చేజ్ చేసే అమౌంట్ బట్టి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. ఎసెన్షియల్ నుంచి ప్రొఫెషనల్ వరకు ఉంటుంది. మనకి ఒక 6 వేరియంట్స్ ఉంటాయి. ఎసెన్షియల్లో ఒక 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 23,595 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ సైకిల్, దీంట్లో మనకి దాదాపు ఒక 12 ప్రోగ్రాంలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ హోలిస్టిక్ అని మనకు ఉంటుందండి. ఈ వర్షన్లో మనకి 60 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ మనకి రెజనెన్స్ అనే ఒక వర్షన్ ఉంటుంది. ఈ యొక్క రెజనెన్స్ వర్షన్లో మనకి 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని ఎంఆర్పి వచ్చేసి 1,30,30,065 రూపీస్ అండి, అంటే 1,30,060 రూపాయలు, 65 రూపాయలు. దీనిపైన 30% ఆఫ్ ఉంది ఈ మంత్ భాగంగా. కాబట్టి మనకి ఇది అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 91,185 రూపీస్కి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ మనకి రెజనెన్స్ ప్లస్ అనే వర్షన్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2,16,085 రూపీస్ అండి. దీనిపైన మనకి 30% ఆఫర్ పోను మనకి వచ్చే అవైలబిలిటీ ప్రైస్ 1,52,030 రూపీస్కి మాత్రమే వస్తుంది. అయితే ఈ యొక్క రెజనెన్స్ అండ్ రెజనెన్స్ ప్లస్ వర్షన్స్ తీసుకున్న వారికి ఎలిమెంట్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ అనే ఒక డివైస్ ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 3,46,740 రూపీస్ అండి. సో దీనిపైన కూడా మనకి 30% ఆఫ్ ఉంది. ఈ 30% ఆఫ్ పోను మనకి అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 2,42,861 రూపీస్కి మాత్రమే ఇది అందుబాటులో ఉందండి. ఇందాక లాస్ట్లో మనకి అద్భుతంగా ఒక మ్యాక్ హీలీ కూడా ఉంటుంది. అది ఏ విధంగా పనిచేస్తుందని డాక్టర్ గారు మనకి అద్భుతంగా చెప్పారండి. ఆ మ్యాక్ హీలీ వర్త్ వచ్చేసి 2,91,000 ఎంఆర్పి అండి. దానిపైన మనకి 30% ఆఫ్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 2,04,04,000 రూపాయలు మాత్రమే అవైలబిలిటీ, అంటే 2,04,000 రూపీస్కి మాత్రమే మనకి అవైలబిలిటీలోకి ఉంటుందండి. సో అయితే మనకి ఒక హైవేవ్ అనేది అంటే ఒక బ్యాండ్ వాచ్ లాంటిది మనకి వైర్లెస్గా కావాలి అంటే యూజ్ చేసుకోవచ్చు అని డాక్టర్ గారు మనకి చెప్పారు. వైర్లు కాకుండా అంటే బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్స్ ఇవి కాకుండా వైర్లెస్గా వాడాలి అనుకునే దాన్ని హైవేవ్ అంటాము. ఈ హైవేవ్ కాస్ట్ వచ్చేసి 82,000. మనకి దీనిపైన కూడా ఆఫర్ ఉందండి. మనకి అవైలబిలిటీ ప్రైస్కి వచ్చేసి 62,000కి మాత్రమే ఇది మన అందుబాటులో ఉందన్నమాట. సో మనకి ప్రో డ్యూయల్ బండల్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క హీలీ ప్రొఫెషనల్, మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ రెండు కలిపి మనకి కేవలం 3,83,000కి మాత్రమే అందుబాటులో ఉందండి.
ఇవ్వండి ఈ యొక్క మంత్ అద్భుతమైన ఆఫర్స్, అద్భుతమైన అంశాలు అనమాట, గిఫ్ట్స్ అండ్ వోచర్స్. సో నెక్స్ట్ ఈ యొక్క కన్క్లూజన్ కోసం మళ్ళీ నేను డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో విన్నర్ గారి ప్రైజ్ లిస్ట్ కూడా ఫైనల్కి వచ్చేసాం కంక్లూషన్కి. సో క్విక్ పాయింట్స్. మొదటి అంశం అందరికీ ఐ థింక్ సబ్జెక్ట్ ఈజీగా అర్థమైంది. హీలీ డివైస్ పేరు సెల్ మీద పనిచేసేది. సెల్ యొక్క ఎనర్జీని, సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్ చేయడం వల్ల సెల్ హెల్తీ, బాడీ హెల్తీగా మార్చుకుంటాం. ఓన్లీ డివైస్ యాప్ ద్వారా మన బాడీని మనం మెయింటైన్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటాం. ఇంతవరకు క్లారిటీ వచ్చేసి అందరికీ. నో సైడ్ ఎఫెక్ట్, నో సఫరింగ్, నో డ్యామేజ్, అండ్ జస్ట్ ఎక్స్టర్నల్ యూస్. సో అంతా బాగుంది. మీ అందరికి వచ్చే మామూలుగా కామన్గా వచ్చాయి అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి మా హరీష్ ఏం చేస్తారంటే ప్రైస్ చెప్పేస్తాడు. అంత బాగుంటుంది కానీ ప్రైస్ దగ్గరికి వస్తే అస్సలు బాగుండదు. నచ్చని పాయింట్ అదే కదండి, ఇంత ఇంత కాస్ట్ పెట్టి ఓడుకుంటాం, రైట్? ఇంత కాస్ట్ ఎందుకంటే ఇది జర్మన్ మేడ్ అండి. జర్మనీలో జర్మన్ మేడ్ని ఇండియాకి తీసుకొస్తే అంతే అవుతుంది. ఎందుకంటే అక్కడ పౌండ్స్, ఇక్కడ రూపీస్. ఆ డిఫరెన్స్ని ఎవరేం చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అమెరికాలో వెళ్ళారనుకోండి, ఒక వన్ మన వాళ్ళు 1 రూపీ ఇస్తే మనం 90 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, 88 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అంతే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఆ గ్యాప్ని, ఆ గ్యాప్ ఈ గ్యాప్ ఫస్ట్. ఇంకా కమింగ్ టు రెండో పాయింట్, మన లైఫ్లో ఒక అనారోగ్య సమస్యకి ఒక వ్యక్తి జీవితంలో ఎంత ఖర్చు పెడుతున్నాడు, మన ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు మన ఇంటిల్లిపాది మన పక్కింటి వాళ్ళు కూడా జీవితాంతరం వాడుకొని ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంత అమౌంట్ పెట్టొచ్చా పెట్టలేమా? ఒకసారి ఆలోచించుకో. నేను ఒకటే చెప్పగలుగుతానండి. ఒక మనిషి, ఒక ఒక వ్యక్తిని ఒక దగ్గర నిల్చుందాము, ఇంకో సైడ్ వ్యక్తికి ఆపోజిట్గా 1,00,000 కోట్లు పెడదామండి. కార్లు, బండ్లు, మేడలు, గోల్డ్, ప్రాపర్టీస్, ల్యాండ్స్ అన్నీ ఒక దగ్గర పెడదాము, ఒక మనిషిని ఒక దగ్గర పెడదాం. ఈ మనిషి ఇవన్నిటిని సంపాదించగలుగుతాడు అండి. ఇవన్నీ కలిపి కూడా ఈ మనిషిని సంపాదించలేవు. ఇది మనిషి విలువ. అలాంటి మనిషికి ఇన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంత అమౌంట్ పెట్టొచ్చా పెట్టలేమా ఆలోచించుకోండి. మనసుంటే మార్గం ఉందండి. ఫస్ట్ ప్రియారిటీ మనకేంది? మనకి డబ్బులు వస్తే మనం ఫస్ట్ చేసేది పని ఏందో తెలుసా అండి? గోల్డ్ కొంటాం, ల్యాండ్ కొంటాం, ప్రాపర్టీ కొంటాం, కారు కొంటాం, బట్టలు కొంటాం. కానీ మనని మనం కొనము. ఈవెన్ మనం చచ్చిపోయిన తర్వాత వచ్చే పైసలు కూడా కొంటామండి ముందే, ఇన్సూరెన్స్లు. కానీ మనం బతికుండి మనం బాగుండడానికి, మన ఫ్యామిలీ బాగుండడానికి, లైఫ్లో ఒక్కసారి పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే మన ప్రియారిటీస్ మన బాడీ కాదు. అది అక్కడ ప్రాబ్లం అండి. అంతకుమించి కాస్ట్ ప్రాబ్లం కాదు. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి మరి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? ఇది చాలా మందికి వచ్చే రెండో డౌట్. అంతా బాగుందండి, చలో ప్రైస్ కూడా మేము కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం, మాకు రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? రిజల్ట్కి గ్యారంటీ కంపెనీ ఇచ్చిందండి, టెన్షన్ ఏం పడకండి. దానికి కూడా డివైస్ కొనుక్కోండి, 14 days మనీ బ్యాక్ పాలసీ ఉందండి. 14 రోజులు వాడి మీకు రిజల్ట్ అనిపించకపోతే ప్యాక్ చేసి పంపించేయండి, మీ డబ్బులు మీకు వాపస్ వచ్చేస్తాయి. 14 రోజులు వద్దండి, నేను 10 రోజులు చెప్తాను. 10 days, ఇంకా 4 days తీసి పడేయండి. 10 days ఈ డివైస్లో ఏదో ఒక ప్రోగ్రామ్, మీకు ఏం సఫరింగ్ ఉంటే ఆ సఫరింగ్ సంబంధించిన ప్రోగ్రాము 10 days వితౌట్ ఫెయిల్ కంటిన్యూగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నిజంగా రిజల్ట్ వస్తుందా లేదా ఇవంతా పక్క పడేయండి. మీ బాడీ మీకు చెప్తుంది. మీ బాడీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే పని చేస్తున్నట్టు, ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, ఏ తేడాలు లేకపోతే ఈ మిషన్ పని చేయనట్టు. ఆ పని చేస్తలేదు కాబట్టి మీరు ప్యాక్ చేయండి, కంపెనీకి వాపసు పంపించేయండి, మీ టోటల్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. పని చేస్తుంది, నిజంగా రిజల్ట్ వస్తే మీరు వాపసు పంపిస్తారా? మీకు టైం పాసా? కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరే కాదు, మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇదే డివైస్తో మీరు ఎవరికన్నా వాడి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి. అద్భుతం. ఇక ఫైనల్గా ఎవరైతే కొనాలనుకుంటున్నారో మనందరం ఏం చేస్తామంటే, కామన్ అండి, టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ కొనాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? షోరూమ్కి వెళ్ళి చూసి ఆన్లైన్లో వెతుకుతాం ఇంకెక్కడ తక్కువకి వస్తుందో. దయచేసి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కొనండి. ఎవరన్నా ప్రైవేట్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఈ డివైస్ ఫోటో పెట్టి, ఎందుకంటే డివైస్ యొక్క సేల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీకి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ డివైస్ ఫోటోలు పెట్టి ఏదో డిస్కౌంట్ చూపించి మీ అకౌంట్లో నుంచి డబ్బులు లాగేస్తున్నారు. ఆ డబ్బులు పోయిన తర్వాత కంపెనీని అప్రోచ్ అవుతున్నారు, మా డబ్బులు పోయినాయని. కంపెనీకి అలా ఫేక్ వెబ్సైట్లలో మీరు డబ్బులు పోగొట్టుకుంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి మీరే రెస్పాన్సిబుల్.
కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో వెబ్సైట్ ద్వారా ఈ డివైస్ని సేల్ చేయట్లేదు, ఎక్కడ కూడా ఏ కంట్రీలో కూడా. లింక్ ద్వారా మాత్రమే, ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఉంటారు కాబట్టి సేఫ్ గార్డ్ చేయడానికి లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు. ఆ లింక్ మీకు కావాలి అంటే ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ అఫీషియల్ సేల్స్ పోర్టల్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు కొనుక్కుంటారు. ఇన్వాయిస్ వస్తుంది, సేమ్ టైం మనీ బ్యాక్ బ్యాలెన్స్, మనీ బ్యాక్ గ్యారంటీ వస్తుంది. మీ అమౌంట్ 100% సేఫ్. సో ఇది మీరు అందరు గమనించగలరు. అండ్ ఫైనల్గా, ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికన్నా ప్రపంచంలో విలువైన వస్తువు అది మన ఆరోగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకోండి. జీవితాంతం ఆరోగ్యం ఉండడానికి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, సఫరింగ్, డ్యామేజ్ లేకుండా ఈ అద్భుతాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఈ డివైస్ మీరు చూడబోతున్నారు. 1 ఇయర్కా, 2 ఇయర్స్కా, 5 ఇయర్స్కా, 10 ఇయర్స్కా. కొత్తలో టీవీ వస్తే ఫస్ట్ టీవీ వస్తే 90స్లో లగ్జరీ, ఇప్పుడు టీవీ ప్రతి ఇంట్లో కామన్. ఫ్రిడ్జ్ లగ్జరీ కామన్, ఏసీ కామన్, ఫ్యాన్ కామన్, 4 వీలర్ కామన్. రాబోయే రోజుల్లో ఈ డివైస్ కూడా కామన్. ఎందుకంటే ఇది లగ్జరీ కాదు, నీడ్, నెససరీ. అందరి ఇళ్ళలో వస్తుంది, మీ ఇంటికి కూడా రాబోతుంది. ఎప్పుడనేది వెయిట్ అండ్ సీ, లేదా ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని ఇమీడియట్, అది అప్ టు యూ. కానీ నేను ఛాలెంజింగ్ చెప్పగలుగుతా, ఏదో ఒక రోజు మీ ఇంటికి వచ్చి తీరుతుంది. అదే హీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ యువర్స్. అండ్ మీకు, హరీష్ గారికి థ్యాంక్స్ చెప్తూ, నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాం. వీలైతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి ఈ లింక్ షేర్ చేయండి. వాళ్ళ లైఫ్లో ఏదైనా అనారోగ్య సమస్య ఉండి దీని ద్వారా వాళ్ళకి ఏమైనా ఉపశమనం జరిగితే మనం కూడా ఒక వండర్ఫుల్ సర్వీస్ చేసాం వాళ్ళ మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. గుడ్ నైట్ టు ఆల్. Thank you, sir. Thank you very much, Andy, for giving this wonderful time of you in your busy schedule, Andy. Thank you a lot. సో మీ అందరికీ కూడా అండి, లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చిన మీకు, డాక్టర్ గారికి మీకు థ్యాంక్స్ ఎవరికైనా చెప్తున్నాను. డౌట్స్ ఉంటే దయచేసి మిమ్మల్ని ఎవరైతే ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, ఎందుకంటే ఇప్పుడు డౌట్స్కి టైం లేదు. తర్వాత రెండోది, ప్రతి గురువారం మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. మీకు అలా ఈ టెక్నాలజీ గురించి ఇంకా డీటెయిల్గా డౌట్స్ కానీ ట్రైనింగ్ కానీ తీసుకోవాలనుకుంటే గురువారం లింక్కి మీరు తెచ్చుకోండి. మేము ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, వాళ్ళు గురువారం లింక్ ఇస్తారు. ఎవ్రీ థర్స్డే మీకు డౌట్స్ ప్లస్ మేము టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాము. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ కాబట్టి క్వశ్చనింగ్ ఆన్సర్ మేము తీసుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఓటు హరీష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ అప్లైన్ అంటే మీకు ఇక్కడ లింక్స్ ఎవరైతే పంపించారో వాళ్ళకి అడగండి. ఆ, మనకి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి మనకి గురువారాలు మనకి ఒక జూమ్ సెషన్ ఉంటుంది, ట్రైనింగ్ సెషన్ అన్నమాట. అందులో మీ డౌట్స్ అనేవి క్లియర్గా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ గివింగ్ మీ హోస్ట్ అనమాట. థ్యాంక్స్. అండ్ మనం నెక్స్ట్ నాలెడ్జ్ సెషన్లో లేకపోతే మన యొక్క ట్రైనింగ్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు అండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.